మోదీ సర్కార్ హై రిస్క్ లో ఉంది. అది కాంగ్రెస్ వల్ల కాదు, అమెరికా వేసే వ్యూహం వల్ల. ఇక్కడ మనం డొనాల్డ్ ట్రంప్ ని పక్కన పెడితే మరో వ్యక్తి ఉన్నాడు, డొనాల్డ్ లూ. ఇతను బాహుబలి సినిమాలో కాలేకేయుడు లెక్క. వీడు అడుగుపెట్టిన రాజ్యం నాశనం అవుతుంది. వీడు ఇంతకు ముందు శ్రీలంక వెళ్ళాడు, శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్. ఆ తర్వాత పాకిస్తాన్ లో అడుగు పెట్టంగానే ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ పడిపోయింది. ఇమ్రాన్ ఖాన్ జైలు పాలయ్యాడు. అతను సేమ్ రీసెంట్ గా బంగ్లాదేశ్ వెళ్ళాడు. అక్కడుండే పిఎం ని తరిమి కొట్టారు ఇండియాకి. ఆ తరువాత రీసెంట్ గా నేపాల్ ఇష్యూ. నేపాల్ లో వాళ్ళ టీం అడుగు పెట్టిన ఒక 3 నెలల్లో అక్కడుండే గవర్నమెంట్ పడిపోయింది. పిఎం పారిపోయాడు. ఫైనాన్స్ మినిస్టర్ ని తరిమి కొట్టారు. ఇలాంటి ఒక కాలకేయుడు లాస్ట్ ఇయర్ ఇండియాకి వచ్చాడు. వీళ్ళ వ్యూహం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఏ కంట్రీ మీద అయినా సరే వాళ్ళకుండే ఫండింగ్ ఆపేయాలి, అక్కడుండే కాస్ట్ పెంచాలి, ట్యాక్సెస్ పెంచాలి. ఆ తర్వాత పబ్లిక్ గవర్నమెంట్ మీద కోప్పడేలా చేయాలి. సేమ్ వాళ్ళు చేసింది పాకిస్తాన్ లో అంతే. పాకిస్తాన్ కి వచ్చే ఫండింగ్ ఆపేశారు. ఆ తర్వాత పబ్లిక్ అక్కడుండే రేట్లు పెరగంగానే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా తయారయ్యారు. సేమ్ బంగ్లాదేశ్ లో అదే అయింది. ఇప్పుడు రీసెంట్ గా నేపాల్ లో కూడా అదే పరిస్థితి. సో ఇప్పుడు ఇండియా మీద 50% టారిఫ్స్, 100% టారిఫ్స్ పెంచారు. సో దీనివల్ల ఇండియాలో కూడా కాస్టింగ్ అనేది పెరుగుతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కడు నిలదీసేది గవర్నమెంట్ ని. సో ఏషియాని అమెరికా తన కంట్రోల్ తెచ్చుకోవడానికి ఇంత దారుణంగా ఆలోచిస్తుంది. దీనికి అగేన్స్ట్ గా మన గవర్నమెంట్ ఎంతవరకు సిద్ధంగా ఉంది? ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఇండియాలో వస్తే, మోదీ సర్కార్ పడిపోతే నెక్స్ట్ గవర్నమెంట్ ఓవర్ ఫార్మ్ చేస్తారు.